ఇది ఒక సాధారణ యాక్షన్ సినిమా కాదు. ఇది శివభక్తి, ఇది ధర్మం, ఇది విధి. నేను ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్ళాను, కానీ ఆది శంభాలా నాకు మాత్రం బాగా నచ్చింది. సినిమా యొక్క బేసిక్ స్టోరీలైన్ చూసుకుంటే, ఈ సినిమా కథ ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటం. శివభక్తి నేపథ్యంగా ఒక వ్యక్తి తన డెస్టినీని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇది పూర్తి మైథాలజీ సినిమా కాదు, పూర్తి మాస్ మూవీ కూడా కాదు. ఈ రెండింటి మిక్స్. ఫస్ట్ హాఫ్లో కథని నెమ్మదిగా బిల్డ్ చేస్తారు, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి, కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సెకండ్ హాఫ్లో అసలు సినిమా మొదలవుతుంది. ఎమోషన్స్ స్ట్రాంగ్గా వర్క్ అవుతాయి, హీరో పెర్ఫార్మెన్స్ చాలా సిన్సియర్గా ఉంటుంది, యాక్షన్ సీన్స్లో ఇంటెన్సిటీ ఉంది, సపోర్టింగ్ క్యారెక్టర్స్ కథకి అవసరమైనంత వరకే ఉంటారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శివ రిలేటెడ్ సీన్స్లో బీజీఎం గూస్ బంప్స్ ఇస్తుంది. సాంగ్స్ కూడా కథా ఫ్లోని డిస్టర్బ్ చేయవు. డైరెక్టర్ ఇంటెన్షన్ క్లియర్, మెసేజ్ ఇవ్వాలి, ఇమోషన్ కనెక్ట్ చేయాలి. సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది, యాక్షన్ కొరియోగ్రఫీ ఇఫెక్టివ్, వీఎఫ్ఎక్స్ బడ్జెట్లో ఉన్న సీన్స్కి సెట్ అయింది. మూవీలో మైనస్ పాయింట్స్ కొంచెం స్లో అనిపించవచ్చు. కొన్ని సీన్స్ ప్రెడిక్టేబుల్గా ఉంటాయి. ప్యూర్ మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్లకి డివోషనల్ సీన్స్ స్లోగా అనిపించొచ్చు. సో ఫైనల్గా ఓవరాల్గా చెప్పాలంటే ఆది శంభాలా నాకు పర్సనల్లీ బాగుంది సినిమా. డివోషనల్ ప్లస్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవాళ్లు ఈ సినిమా చూడొచ్చు. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.